అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక అపూర్వమైన ఆధ్యాత్మికతో నిండి ఉన్న స్థలమైన శ్రీ నత్త రామేశ్వర స్వామి ఆలయంను సందర్శించబోతున్నాం. ఈ ఆలయం పెనుమంట్ర మండలంలో కోస్తాని నదీ తీరంలో ప్రకృతి సౌందర్యం మధ్య నిశ్శబ్దంగా ఉంది. ఇది ఒక శివక్షేత్రం అయినప్పటికీ చాలామందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం. ఇక్కడ 2 పవిత్ర శివలింగాలు ఉన్నాయి. ప్రతి లింగానికి ఒక పురాణగాథ కూడి ఉంది. మొదటి లింగం సప్తకోటీశ్వర స్వామి లింగం. ఈ లింగాన్ని శ్రీ పరశురామస్వామి ప్రతిష్ఠించారని చెబుతున్నారు. ఈ లింగం గోస్తాని నదిలో నిత్యం మునిగిన స్థితిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. సో అలాంటి సందర్భాన్ని ఒక్కసారి ఖచ్చితంగా చూడాలి. రెండవ లింగం రామలింగేశ్వర స్వామి లింగం. ఈ లింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించారని చెబుతున్నారు. అక్కడ ఉన్న నత్తగుల్లలు, శంఖాలు, ముత్యాలతో తయారు చేయడం వలన ఆ ఆలయానికి శ్రీ నత్త రామేశ్వరం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కనే మహాశ్మశానం ఉండటం వలన ఈ స్థలానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఉంది. వచ్చే సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో ఈ ఆలయాన్ని సందర్శించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాయతో ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్